Hi everyone, this is Dr. Neelima from Asian ENT Care Center, Begumpet. ఇవాళ మనం కాక్లియర్ ఇంప్లాంట్ గురించి తెలుసుకుందాం. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మనకి వినికిడికి సంబంధించి హెల్ప్ అవ్వడానికి వాడే డివైస్ అన్నమాట. సో ఎవరికి కాక్లియర్ ఇంప్లాంట్ అవసరం అవుతుంది? మనం సాధారణంగా చిన్నపిల్లలకి కొంతమందికి పుట్టుకతో వినికిడి లోపం గురించి వింటూ ఉంటాం. సో దీనికి ఏంటి అని అంటే మనకి చెవి లోపల 3 భాగాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని అంటాం. అంటే బయట వైపు చెవి, మధ్య చెవి, లోపలి భాగం. సో పుట్టుకతోనే కొంతమందికి ఈ ఇన్నర్ ఇయర్ అన్న దానిలో లోపాలు ఏర్పడడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వినికిడి శక్తి అన్నది డెవలప్ అవ్వదన్నమాట. ఇలాంటి పిల్లల్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా అంటే బయట వైపు నుంచి ఒక డివైస్ని మన కాక్లియాలోకి ఇంప్లాంట్ చేసి ఆడిటరీ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాం. దాని ద్వారా వినికిడి అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది సాధారణంగా చిన్నపిల్లలకి మాత్రమే కాదు, ఎవరికైతే వినికిడి కొంత వయసు పెరిగిన తర్వాత ఇతర కారణాలు, సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటాం, ఏదైనా మందులు వాడిన తర్వాత రావచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కానీ వినికిడి శక్తిని కోల్పోతారో వాళ్ళలో కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది మనం వాడుతుంటాం. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ వచ్చేసరికి ఏంటి అని అంటే చిన్నపిల్లల్లో పుట్టుకతోనే ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో సాధారణంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 2 ఏళ్ల లోపు, 2 నుంచి 5 ఏళ్ల లోపు, బెస్ట్ అయితే కనుక 2 ఇయర్స్ లోపు, బట్ 5 ఇయర్స్ లోపు అయినా సరే మనం కనుక కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది ఇవ్వగలిగితే పిల్లలకి వినికిడి లోపం వల్ల వచ్చే మనకి స్పీచ్లోని డెఫిసిట్స్ను కూడా కవర్ చేయడానికి కుదురుతుంది. పిల్లలు ఏంటంటే మనం వింటేనే ఏదైనా కానీ మాట నేర్చుకోవడానికి కుదురుతుంది. సో ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో అలాంటి పిల్లలకి మాటలు వచ్చే అవకాశం కూడా ఉండదు. బట్ మనకి ఏంటంటే 2 ఏళ్ల లోపు ఏమవుతుందంటే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటామన్నమాట. అంటే కొత్త బ్రెయిన్ కనెక్షన్స్ అన్నవి ఫామ్ అయ్యేది ఆ ఏజ్లోనే, మ్యాక్సిమం కనెక్షన్స్ ఆ ఏజ్లోనే ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఆ స్టేజ్లో కనుక హియరింగ్ని రిస్టోర్ చేస్తే పిల్లలు మాటలు నేర్చుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. డిలే చేసిన కొద్దీ మనకేంటంటే ఆ స్పీచ్ డెవలప్మెంట్ని కూడా మనం డిలే చేస్తామన్నమాట. సో అందుకని తల్లిదండ్రులు పిల్లల్లో వినికిడి లోపాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గుర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ మధ్య మనం హాస్పిటల్లో ఏంటంటే పేరెంట్స్కి డెలివరీ అయిన వెంటనే పిల్లలు పుట్టిన కొన్ని నెలల్లోనే మనం నియోనేటల్ హియరింగ్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో పుట్టిన పిల్లల్లో వితిన్ డేస్లో మనం ఏం చేస్తామంటే ఓఏఈ అని, బేరా అని మనకి కొన్ని టెస్ట్లు అవైలబిలిటీలో ఉన్నాయి. సో వీటి ద్వారా పిల్లలకి హియరింగ్ అన్నది ఉందా లేదా అన్నది ఎర్లీగానే మనం టెస్ట్ చేయడానికి కుదురుతుంది. సో ఎర్లీగా ప్రాబ్లం డిటెక్ట్ చేసి మనం గనక రెక్టిఫై చేసి కాక్లియర్ ఇంప్లాంట్ కనుక పెట్టగలిగితే పిల్లలు మిగిలిన పిల్లలతో పాటు నార్మల్ సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. సో కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది కాకుండా ఇంకా వినికిడికి సంబంధించి ఉపయోగపడడానికి ఇంకా ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ డివైస్ అని అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే బాహా అని అంటాం, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ అని చెప్పి. సో వీటిలో ఏంటంటే ఇవి ఇంకొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్స్. ఈ బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ అన్నది మిక్స్డ్ హియరింగ్ లాస్ పేషెంట్స్లో సాధారణంగా యూస్ చేస్తూ ఉంటాము. ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్ అన్నవి ఏంటి అని అంటే ఎవరికైతే ఈ ఆడిటరీ నర్వ్లోనే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకేంటంటే మనం నేరుగా బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఈ డివైస్ని మనం ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మచ్ మోర్ కాంప్లెక్స్ డివైస్ అన్నమాట.